హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాదా స్నేహ బ్లాగ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. ముందుగా అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఈ వ్లాగ్ అయితే ఉగాది మా ఇంట్లో మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. ఇంకా ఈ ఇయర్ ఉగాది అయితే సండే వచ్చింది కాబట్టి నేను మార్నింగ్ కొంచెం లేట్గా లేచిన. అండ్ ఉగాది ముందు నైటే కిచెన్ ఇంకా స్టవ్ బౌల్స్ అన్నీ వాష్ చేసుకొని నీట్గా పెట్టుకున్నా. సో దట్ మార్నింగ్ లేవగానే కిచెన్ చూడగానే కొంచెం చెత్తగా ఉండకుండా కొంచెం నీట్గా ఉంటే నాకు ఎందుకో మార్నింగ్ మంచిగా అనిపిస్తుంది. సో అట్లా ఇంకా నెక్స్ట్ అంటే ఉగాది రోజు ఇంకా మార్నింగే స్నానం చేసి ఇంకా ఇక్కడ కడప కడిగేసి నేనైతే ముగ్గేస్తున్నాను. ఇంతకుముందు పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాకిలి పెద్దగా ఉండేది కాబట్టి అప్పుడు రోజు ముగ్గులు వేస్తుంటే అట్లా అలవాటు అయిపోయింది. బట్ ఇక్కడ హైదరాబాద్లో అంటే బాల్కనీ లాగా చిన్నగా ఉంటుంది. అంతకుముందు నేను ఎక్కువ ముగ్గులు కూడా వేసేదాన్ని కాదు, ఈ మధ్యనే వేస్తున్నా. సో దట్ అట్లా అన్నీ మర్చిపోయినట్టే అయిపోయింది. బట్ ఏదో ఒకటి అయితే వేసేసిన. వేసిన తర్వాత ఇంకా ఉగాది కంపల్సరీ బూరెలు చేసుకోవాలి కదా. సో బూరెలు చేయడానికి నేను ఇక్కడ పప్పు ఇంకా కర్రీకి సాంబార్ చేద్దాం అనుకుంటున్నా. సో రెండు పప్పులు వేరువేరుగా కడిగి పెట్టేసిన అన్నమాట. ఇంకా చింతపండు నానేసుకుంటున్నా. ఇంకా ఉగాది పచ్చడి కూడా చేసుకోవాలి కదా, మళ్ళీ అప్పటిదప్పుడు నానేస్తే తొందరగా మెత్తగా అవుతుందో అవ్వదో అని చెప్పి నేనైతే ముందే నానేసుకొని పెట్టుకున్నా. ఆల్రెడీ నా ముందు షాట్లో మీరు చూసే ఉంటారు ఏంటంటే అమావాస్య నెక్స్ట్ డే నేను కంపల్సరీ దేవుళ్ళు కడుగుతా. సో మనకు సాటర్డే అమావాస్య అయింది కాబట్టి ఇంకా సండే వచ్చింది. ఇంకా సండే అది కూడా ఉగాది కాబట్టి కంపల్సరీ కడగాల్సిందే. సో నేను కడగడానికి అన్ని ఆ సెల్ఫ్లో నుండి తీసి ఇట్లా కింద పెట్టుకుంటున్నా. ఇంకా దేవుళ్ళ కింద నేనైతే ఎప్పుడు గ్రీన్ కలర్ క్లాతే వేస్తా. గ్రీన్ అయినా రెడ్ అయినా వేయొచ్చు రెండిట్లో. బట్ చాలామంది ఏంటంటే పేపర్ ఇస్తారు, బట్ పేపర్ అట్లా అసలు వేయొద్దంట. నాకు మా మమ్మీ చెప్పింది, మా మమ్మీ ఇంటి దగ్గర క్లాతే వేస్తారు. సో నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ అయితే దేవుళ్ళని తీసి కింద పెట్టేసి ఆ క్లాత్ మంచిగా వాష్ చేసుకొని దేవుడు సామాన్ ఉంటుంది కదా, చెంబు దీపాలు ప్లేట్ అవన్నీ మంచిగా పిత్తంబరంతో అయితే నేనైతే కడిగేసినాను. ఫస్ట్ అవి కడిగిన తర్వాత ఇంకెక్కడ నేనైతే దేవుళ్ళని కడిగేస్తున్నా. ఆల్మోస్ట్ నా దగ్గర అన్ని కొన్ని విగ్రహాలు ఇంకా ఫొటోస్ కూడా ఉంటాయి. అవును, నాకు ఒక డౌట్, ఇంట్లో విగ్రహాలు పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో నేనైతే ఇంట్లో పెట్టుకుంటున్నా, అది నేను చిన్నప్పటి నుండి మా ఇంట్లో చూస్తున్నా కాబట్టి సో విగ్రహాలు కూడా పెట్టుకుంటున్నా. అండ్ పెట్టుకోవచ్చో పెట్టుకోవద్దో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఎందుకు ఒకవేళ పెట్టుకోవద్దంటే ఎందుకు పెట్టుకోవద్దో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నా దేవుళ్ళు కడగడము తుడవడము ఇంకా వాటికి బొట్టు పెట్టడం అయిపోయింది. ఇంకా అన్నీ మంచిగా సర్దేసి దీపం ముట్టించేసేయాలి. ఇదైతే రాధాకృష్ణుడు విగ్రహం కాదు, చెక్కతో చేసింది అనుకుంటా. ఇది నా కోసం మా మమ్మీ తీసుకొచ్చింది. ఇది ఏంటంటే తులసి చెట్టులో పెట్టాలంట. తులసి చెట్టులో రాధాకృష్ణుడే ఉండాలి, అది ఉంటే చాలా మంచిది. సో ఎన్ని రోజులు కవర్లో ఉండే, ఈ రోజు నాకు గుర్తొచ్చింది. సో మంచిగా తీసి కడిగి దీన్ని తులసి చెట్టులో అయితే పెట్టేసిన. పప్పు ముందే ఉడికేసిన కదా, సో నా పూజ పనులు అన్నీ అయిపోయేసరికి పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. ఇంకా కొంచెం మెత్తగానే అయిపోయింది. ఇంకా దాన్ని తీసి కుక్కర్లో నుండి అయితే తీసి జాలి బుట్టలో అయితే వేసిన, ఎందుకంటే వాటర్ పోతే కొంచెం పప్పు మంచిగా పొడిగా అవుతుంది కదా అని చెప్పి. ఇంకా సాంబార్కి కూడా పప్పు ఉడికిపోయింది. దాని తర్వాత ఇంకా నేనైతే పిండి కూడా పిసికి రెడీ పెట్టినా, ఎందుకంటే చేసేటప్పుడు కొంచెం మెత్తగా బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకెక్కడ అయితే సాంబార్ అయితే వండేసినాను. సాంబార్ వండిన తర్వాత ఆలుగడ్డ ఫ్రై చేద్దామని ఆలుగడ్డలు అయితే కట్ చేసి పెట్టినాను. ఆలు ఫ్రైకి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. దాని తర్వాత ఇట్లా ఎంత పప్పుని గ్రైండ్ చేసుకోవాలి కదా, పప్పునైతే గ్రైండ్ చేసిన. పప్పుని గ్రైండ్ చేసిన తర్వాత ఇక్కడ నేనైతే బెల్లాన్ని చుంచుతున్నా, ఎందుకంటే బెల్లం కూడా బూరెలలో కావాలి కాబట్టి. నేను బెల్లం క్వాంటిటీ ఎక్కువ వేసిన అనుకుంటా, నా పూర్ణం కూడా చాలా మెత్తగా అయిపోయింది. యాక్చువల్గా ఇది ఉడికించిన తర్వాత లిక్విడ్ లాగా వస్తుంది కదా, అది కొంచెమే పోయాల్సింది. బట్ నేను ఎక్కువ స్వీట్ రావడానికి మొత్తం పోసిన. సో నాకైతే ఈ పూర్ణం మొత్తం లూజ్గా అయిపోయింది. బట్ ఏం చేయలేను. ఇంకా వీడియో ఆన్ చేయంగానే ఏడుస్తున్నావు ఎందుకే? ఎవరేమన్నారు అయ్యో ఏమైంది?
వేరే డ్రెస్ వేసిండా? ఏ బాగుంది. ఎవరు క్యూట్ ఫెల్ ఎవరు? ఈరోజు అద్వైత కొంచెం లేట్గా లేసింది. సో దట్ నాకు పనులన్నీ కొంచెం ఈజీగా అయిపోయినాయి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉండి ఊరికి మన దగ్గరకు వస్తూ ఉంటే కొంచెం టైం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళని చూసుకోవాలి, ఇంకా పనులు చేసుకోవాలి కాబట్టి. సో అట్లా డ్రెస్ తనకి నచ్చింది వేయాలని చెప్పి వాళ్ళ డాడీతో గొడవ పడ్డది, అందుకే ఏడుస్తుంది. సో తనని రెడీ చేసి కాస్త బుజ్జగించి ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చినాం ఇద్దరం కలిసి. సో వాళ్ళ డాడీ స్నానం కూడా అయిపోయింది అప్పటికి. సో కొంచెం పూర్ణం మెత్తగైందని చెప్పినా కదా. సో ఇక్కడ నాకు బూరెలు చేయడానికి కాస్త ఇబ్బంది అయింది. ఎందుకంటే బూరెలు అది నేను ఇట్లా ముద్దలా గట్టిగా పిండిలో పెట్టినా కూడా అసలు అది కారిపోయింది. సో అట్లా ఇట్లా అయితే బూరెలు అయితే కంప్లీట్ చేసుకున్నా. అండ్ అక్కడ నేను బూరెలు చేస్తున్నా కాబట్టి ఇక్కడ మా ఆయన అయితే ఉగాది పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేసిండు. ఎవ్రీ ఇయర్ ఆయననే ఉగాది పచ్చడి చేస్తాడు, నేనేమో బూరెలు చేస్తా. అంటే అట్లా షిఫ్ట్ లాగా కాదు కానీ అట్లా అయిపోతుంది అన్నమాట. ఒక పని చేసి ఇంకొకటి అంటే పనులు కొంచెం ఈజీగా అయిపోతాయి కదా అని బూరెలు చేయడం, ఉగాది పచ్చడి చేయడం అయిపోయిన తర్వాత మేమైతే దేవుడికి నైవేద్యం పెట్టేసినాము. నేను గ్లాస్ ఇస్తా, మొక్కుకుందాకు. కొన్ని చల్ 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 కారపొడి వేసినావా? కానీ మంచిగా ఉంది. అరౌండ్ 11:30 కల్లా మా పూజ, ఇంకా ఇంట్లో పనులు, మా లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. సో 12:30కి అట్లా మేమైతే లంచ్ చేయడం స్టార్ట్ చేసినాము. లంచ్ చేసిన తర్వాత మేము కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే మార్నింగ్ నుండి రియల్గా నాకైతే ఎంత వర్క్ ఉండే అంటే అసలు ఒక 5 minutes కూడా ఇట్లా కూర్చోలేదు. ఆ కూర్చోకుండా చేస్తేనే కొంచెం ఎర్లీగా అయిపోయింది. ఇంకా మేమైతే లంచ్ చేసేసాం. బట్ అద్వైత మాతో లంచ్ చేయలేదు, ఎందుకంటే అద్వైత పాపడాలు తిని పడుకుంది. ఇంకా అద్వై పడుకున్న తర్వాత మేము కూడా పడుకున్నాం. ఈవినింగ్ 4కి అట్లా లేచి అద్వైతకైతే తినిపించాను. తినిపించిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని స్నానం చేసి దేవుడికి దీపం ముట్టించి మేమైతే అప్పుడు టెంపుల్కి వెళ్ళాము. ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత అసలు క్లిప్స్ ఏం తీయలేదు, ఎందుకంటే చాలా రష్ ఉండే. ఇంకా మళ్ళీ టెంపుల్లో దేవుడిని తీస్తే ఏమైనా అంటారేమో అని చెప్పి అట్లా కూడా తీయలేదు. సో మేమైతే ఈ ఇయర్ ఉగాదిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండి. ఇంకా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఏదైనా వీడియో పెడితే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.